సడన్ గా రియాక్ట్ అవ్వండి, మొత్తం బ్లాక్ చేసేయండి, రోడ్డుకు తీసుకురండి అలాంటి మనుషుల్ని. నేను ఒకటే చెప్తాను, ఆడు కూడా అంతే, ఆయన పేరు ఏం పేరు, నా అన్వేషణ. ఏందన్నా ఒక శివాజీ గారు ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీని కొడుకు గింజా కొడుకు అంటాడు ఆడు. ఏందన్నా ఆయన మనిషినా, ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి. ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరిచ్చారని ఆయనకి? ఆయన తిరిగి అంటే ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఆయన ఆ వీడియోని పెట్టుకుని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. సీతని రేప్ చేశారు అంటాడు నా అన్వేషణ. ఏం మాటలు మాట్లాడుతున్నాను? వీళ్ళందరినీ మీరు వాళ్ళ ఫాలో అయ్యేలకు చెప్తున్నా. 25 లక్షల మంది ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చేసి ఏదో ఫాలో అవుతున్నారు. సడన్ గా రియాక్ట్ అవ్వండి, మొత్తం బ్లాక్ చేసేయండి, రోడ్డుకు తీసుకురండి అలాంటి మనుషుల్ని. మన పురాణాలని మన వాళ్ళని ఇట్లా కించపరిచి సీతని రేప్ చేశారు అంటాడు వాడు. ఏందన్నా ఇంకా మనకేం వాల్యూ ఉంది? మన ఇండియన్ దేని చూసి గౌరవిస్తారు అదర్ కంట్రీస్? మన పద్ధతులను చూసి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమన్నా ఉందా? నేను అందుకే చెప్తున్నాను, నా సపోర్ట్ మాత్రం శివాజీ గారికి. ఆ రోజు ఐబొమ్మ రవిలో ఎట్లా నిలబడలేదు. సరే ఓకే, ఎక్కడో ఇండస్ట్రీ లాస్ అవుతుంది, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నారు, ఓకే. బట్ ఈ రోజు ఈ విషయంలో శివాజీ గారు మాట్లాడిన మాట తప్పవచ్చు, సామాన్లు అని. బట్ అలా మాట్లాడితేనే ఈ రోజు అది అంత పెద్ద ఇష్యూ అయింది. కొంతమంది యదవనా కొడుకులకి ఆ రోజు నిధి అగర్వాల్ దగ్గర ఎవరైతే బాగా పైన వచ్చి దూకారో ఆ యదవులకు చెప్పాలంటే సామాన్లు అనే ఓడు వాడితేనే అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎవరైతే అనసూయకు మాట్లాడి అర్హతుందన్నా చెప్పండి, నాగబాబు గారికి మాట్లాడే అర్హతుందా? వీళ్ళందరూ ఈ రోజు వచ్చి డ్రెస్సుల గురించి మాట్లాడతారు. ముందు మనది మనం చూసుకోండి, మన ఫ్యామిలీ చూసుకోండి, మన కూతుర్ని చూసుకోండి. అవన్నీ వదిలేసి శివాజీ గారిని తిట్టే అంత అరుక్కుందా మీకు? చెప్పండి. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అంటే డ్రెస్సులు ఒకటేనా? అంటే నిండుగా వేసుకుంటే ఫ్రీడమ్ లేనట్ట? ఏంటన్నా డ్రెస్సులు అన్న, డ్రెస్సులు ఎప్పుడు కానీ ఆడపిల్ల ఫుల్ గానే వేసుకోవాలన్నా. డ్రెస్సులు ఇప్పినంత మాత్రం ఫ్రీడమ్ అన్న. బయటకు వచ్చి మంచిగా గాలి పీల్చి అనుకున్న చోటుకి వెళ్ళి మనం అనుకున్న ఎంజాయ్ చేస్తే అది చాలదు ఫ్రీడమ్. డ్రెస్సులు ఇప్పితేనే ఫ్రీడమ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు సాయి పల్లవి ఉందన్న, నెంబర్ 1 హీరోయిన్ కదన్న. చెప్పండి ఆ అమ్మాయి ఏం డ్రెస్సులు ఇప్పిందని చెప్పి మగవాళ్ళు ఈ రోజు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఆయన శివాజీ గారు మంచిగానే చెప్పాడు, ఆ రోజే చెప్పేశాడు ఈ పాయింట్కి ఆన్సర్. ఫస్ట్ బాగానే ఉంటుంది, నిన్ను చూసినప్పుడు బాగానే మూడ్ వచ్చింది అనేసి అంటారు, తర్వాత పక్కన పోయి చూడు ఎంత గలీజ్ డ్రెస్ వేసుకొచ్చిందో అని అంత నీట్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్తే, ఆయన చెప్పిన ఒక ఓటును పట్టుకొని సామాన్లు సామాన్లు అని చెప్పేసి ఏందన్నా. ఇండస్ట్రీలో ఎవరైతే చెత్త డ్రెస్సులు వేసుకొని ఎవరినో, ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఎందుకు ఎక్స్పోజింగ్ ఇస్తా వస్తారు తెలుసా అన్న? వాళ్ళకి ఛాన్సులు తగ్గితే ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాని కళ్ళలో పడి వీని కళ్ళలో పడి ఏదో ఒక ఛాన్స్, ఒక ఐటమ్ సాంగ్ కోసం ఏదో వేసుకొని వస్తారన్న. ఆ కల్చర్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకెళ్ళాలి. ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి వీళ్ళలాగా ఉండండి, అప్పుడు మీరు నెంబర్ 1. ఈరోజు సాయి పల్లవి నెంబర్ 1 అన్న. ఏం చూపించిందేనా? రష్మిక మందన చూడొచ్చు, సమంత అవ్వచ్చు, వీళ్ళందరికన్నా టాప్లో ఉండేది సాయి పల్లవి. ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మనం ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది, అంత పద్ధతిగా ఉంటాయి పూజలు పునస్కారాలు. ఏ రోజు ఒక చెత్త ఇది పెట్టలేదన్న. ఎవరు? అనసూయ గారు. మీరు హీరోయినే మీరు ఫీల్ అవుతున్నారు, బట్ మాకు తెలుసు ఎందుకు లేని. ఇప్పుడు ఆమె తిట్టడం ఎందుకు? బట్ ఏంటంటే మంచిని సపోర్ట్ చేయండి, చెడుని తగ్గించండి. ఇప్పుడు ఆయన ఒకవేళ అలా చెప్పకపోతే ఆ బాలీవుడ్లో ఎవరెవరో వస్తారన్న, పాములు చుట్టుకొని పేపర్లు చుట్టుకొని, అవి హీరోయిన్లా అన్న. వాళ్ళని మనం ఫాలో అవుతున్నాము, అమ్మాయికున్న తీసేస్తున్నారన్న.